అయితే రేవంత్ రెడ్డి సారు మాట్లాడుకుంటా గీ సిద్దిపేటకు మామ అల్లులు పట్టిన శని 45 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేసిర్రు సిద్దిపేటకు? వాళ్ళు సిద్దిపేటకు చేసింది ఏం లేదు. అసలు అభివృద్ధి అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తున్నది అని రేవంత్ రెడ్డి సార్ అయితే చెప్తాడు. మరి ఆ ముచ్చట్లేందో ఒకసారి రేవంత్ రెడ్డి సార్ని అడిగే తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి సారు, మరి ఆ ముచ్చట్లేందో ఒకసారి వీళ్ళ జనాలందరికీ చెప్తావా? మిత్రులారా, ఇవాళ 2 అంశాలు. 45 ఏండ్ల నుంచి ఈ సిద్దిపేట నియోజకవర్గానికి మామ పోతే అల్లుడు శనిలాక పాపాల భైరవులాక మిమ్మల్ని పట్టి పీడిస్తుర్రు. ఏనుగలను తినేటోడు పోయిండంటే పోతా అల్లుడిని పీనుగలను తినేటోడిని తీసుకొచ్చి మీకు పెట్టిపోయిండు. పెద్ద మాట అన్నాడు సార్. ఏమో రేవంత్ రెడ్డి సారు, ఏమో వాళ్ళని గంతగానో ఏనుగలు పీనుగలని మాట్లాడతాను, నిజంగానే కాదు ఏమన్నా పీక తినే బ్యాచ్ అయ్యింది. అరుంధతి సినిమాలో ఎట్లయితే బొమ్మాలి ఎట్లయితే మిమ్మల్ని పట్టి పీడించిండో మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, ఈ సిద్దిపేటలో ఉండే యువకులను, వ్యాపారస్తులను, ఈ ప్రాంత ప్రజల్ని పట్టి పీడించిన బ్రహ్మ రాక్షసుడి నుంచి మీకు విముక్తి కలిగించడానికే ఇవాళ ఈ సిద్దిపేట గడ్డ మీదకి వచ్చిన మీకు అండగా నిలబడతా అని మా మిత్రులందరూ తెలియజేస్తున్నారు.